హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మిగతా లెసన్స్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లెసన్ బండారి బసవన్న. ఫస్ట్ క్వశ్చన్, బండారి బసవన్న అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. బండారి బసవన్న అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును? ద్విపద అనే ప్రక్రియకు చెందును. తెలుగులో మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. కరము అనే పదం యొక్క అర్థం ఏమిటి? కరము అనగా గాడిద. కరం అనగా చేయి అస్సం. ఇక్కడ సెకండ్ కా, ఫస్ట్ కా అయితే చేయి అస్సము. కరము అనగా గాడిద. దిశ అనే పదం యొక్క వికృతి పదంని గుర్తించండి. దిశ అనగా దిశ. బండారి బసవన్న పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? భక్తి తత్పరత. అకారం అనగా ఏ అచ్చులు అని అర్థం. ఆ అని అర్థం. నవోదయం అనే పదంని విడదీయగా ఏర్పడే పదంని క్రింది వాటిలో గుర్తించండి. నవ ప్లస్ ఉదయం, నవోదయం. నాయనమ్మలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. అథవా సంధి. పుడమీష పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. అథవా సంధి వస్తుంది మరియు సవర్ణ దీర్ఘ సంధి రెండు వస్తాయి పుడమీష అంటే. 1 and 2. ఈ క్రింది వాటిలో గుణం కానిదేది? గుణసంధికి ఏ ఓ ఆర్లు వస్తాయి కదా, ఏకాదేశం అవుతాయి కదా. ఏ కాదు కాబట్టి, అంటే దీర్ఘాలు ఉండాలి. ఏ ఓ ఆర్ దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. దీర్ఘం లేనిది ఏ కాబట్టి కానిది. మాడ అనగా అర్థం ఏమిటి? మాడ అనగా బంగారు నాణ్యం. గుణసంధి నియమం ప్రకారం ఆకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏమి ఆదేశంగా వస్తాయి? ఏ ఓ ఆర్లు వస్తాయి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అనే పద్యపాదం ఈ క్రింది ఏ పద్యంలోనిది? ఆట వెలది. పుడమీషులు ప్రజలను చక్కగా చూస్తారు అనే వాక్యంలో పుడమీషులు అనగా అర్థం రాజులు. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. భక్తుడు, బత్తుడు, పృథ్వీ, పుడమి. ప్రకృతి వ్యక్తులు రెండు కరెక్టే. ఏబి రెండు సరైనవి. గుణ ప్లస్ ఈశ్వరుడు అనే పదాల మధ్య సంధి జరగగా ఈ క్రింది వాటిలో సంధిలో పాల్గొనే వర్ణాలను గుర్తించండి. గుణ అంటే ఆ ఇక్కడ, ఈ ఇక్కడ. ఆ ప్లస్ ఈ గుణ సంధి. ఈ ఆ ఈ అంటే సెకండ్ వన్. నరోత్తముడు అన్న పదంని విడదీయగా ఏర్పడు పూర్వ పదంలో చివరి స్వరంని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆ. రెండు పదాల మధ్య సంధి జరిగింది. రెండు సర్వాలు సంధిలో పాల్గొని ఆర్గా ఆదేశించాయి. అయినా ఆ పదాలలో పరపదం యొక్క మొదటి స్వరం ఏమిటి? మొదటి స్వరం వచ్చేసి రు. నెక్స్ట్ క్వశ్చన్, మహా ప్లస్ ఇంద్రుడు అనే పదాలు సంధికి లోనై సంధి పదం ఏర్పడింది. అయినా సంధికి లోనైన రెండు స్వరాల స్థానంలో ఆదేశించే వర్ణం ఏమిటి? ఏ. ద్విపద కావ్యంలో ప్రతి పద్యంలో మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయి? 2. ద్విపదంలో ఎన్ని ఉంటాయి పద్యాలు? మొత్తం పద్యపాదాలు 2 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బండారి బసవన్న పాఠ్యాంశం సోమనాథుని ఏ రచన నుండి తీసుకొనబడినది? ఏ రచన? బసవ పురాణం అనే రచన నుండి తీసుకొనబడినది. దేశ సముద్రాలలో రచనలు చేసిన తొలి కవి ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యంని రచించిన కవి కూడా పాల్కూరికి సోమనాథుడే. ఈ క్రింది వాటిలో తెలుగులో తొలి ద్విపద కావ్యంని గుర్తించండి. బసవ పురాణం. ఈ క్రింది వాటిలో పాల్కూరికి సోమనాథుడు నీ రచన కానిదేది? చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం. ఈ 3 వచ్చేసి అతని రచనలు. కానిదేది అంటే గంగామాత చరిత్ర. ఈ క్రింది వాటిలో ఏది తొలి తెలుగు శతకంగా కొనియాడబడుతుందో గుర్తించండి. వృషాదీప శతకం.
నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి ఉదాహరణ కావ్యమైన బసవోదాహరణం ని రచించిన గొప్ప కవి పాల్కురికి సోమనాథుడు. ఈ క్రింది ఏ రచన తన పుట్టుకను సోమన కలం నుండి పురుడు పోసుకోలేదు? సప్తకం. మహీంద్రుడు అనే సంధి పదంలో గుణసంధి జరిగి ఏ స్వరం ఆదేశంగా వచ్చును? అయితే సంధిలో పాల్గొనే ఒక స్వరం ఈ అయితే మరో స్వరంని ఈ క్రింది వాటిలో గుర్తించండి. మరో స్వరం వచ్చేసి సెకండ్ ఆ. క్రింది వాటిలో సరైన జత. ఇక్కడ మ్యాచింగ్. క్షీరాబ్ది వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. నాయనమ్మ అత్వసంధి. నాకొక ఉత్వసంధి. పుట్టినిల్లు ఇత్వసంధి. సో 4, 3, 2, 1 ఆన్సర్ 4, 3, 2, 1 రైట్ ఆన్సర్. ఈ క్రింది ఏ పదంలో పూర్వపదం పరపదంలో మధ్య సంధి జరుగుతున్నప్పుడు సంధిలో పాల్గొనే స్వరాలు ఆరులుగా ఉంటాయి? అంటే దేవార్షి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అసామాన్యులు. అసామాన్యులు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. అసామాన్యులు అనే పాఠ్యాంశం ఇతివృత్తం వచ్చేసి శ్రమ సౌందర్యం. లక్కతో తయారయ్యే గాజులకు ఏ ప్రాంతం ప్రసిద్ధి? హైదరాబాద్. మన హైదరాబాదేనండి. పెంబర్తి లోహపు పనివారాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా జనగాం జిల్లా. పెళ్లిగ్రి కళకు ప్రసిద్ధి చెందిన నగరం ఏమిటి? కరీంనగర్. ఒరులు అనే పదం అర్థంని గుర్తించండి. ఒరులు అనగా ఇతరులు. ఇంతకుముందు కూడా ప్రీవియస్ బిట్టే వచ్చింది. కేదారం అనే పదం యొక్క అర్థం పొలం. కేదారం అనగా పొలం. బంగారం అనే వికృతి పదం యొక్క ప్రకృతి పదంని క్రింది వాటిలో గుర్తించండి. బంగారంకి వికృతి పదం బృంగారం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది క్రియలలో అసమాపక క్రియను గుర్తించండి. కురిసి అంటే సగంలో ఆపింది కురిసి. వెళ్ళింది పూర్తయింది. చదివింది పూర్తయింది. వెలిసింది పూర్తయింది. ఇవన్నీ సమాపక క్రియలు. ఇది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియ. క్రింది వాటిలో సమాపక క్రియ కాని దానిని గుర్తించండి అంటే అసమాపక క్రియని. చూసి ఇది అసమాపక క్రియ. తిన్నారు, వెళ్ళారు, వచ్చారు ఇది సమాపక క్రియలు. సో ఆన్సర్ చూసి అసమాపక క్రియ. అన్నదమ్ములైన వన్య జీవములు కూడు లేక జీవకోటి లేదు అనే పద్యంను రచించిన కవి ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. చెప్పులు గుట్టి జీవమును సేను కాని నిరాకరింపలేదెప్పుడు అప్పు వడ్డది సుమి. భరత వని సేవకున్. ఎవరు రాసిరు ఈ పద్యము? గుర్రం జాషువా. ఈ క్రింది వృత్తులలో ఏ వృత్తి వారు దారు శిల్పులుగా కొనియాడబడ్డారు? వడ్రంగి వారు. తల వెంట్రుకలు కత్తిరించే వారిని క్షురకులు అంటారు. మరి అందులో క్షుర అంటే అర్థం కత్తి. రంగయ్య వచ్చి వెళ్ళాడు అనే వాక్యంలో సమాపక క్రియను గుర్తించండి. వెళ్ళాడు సమాపక క్రియ అంటే పూర్తయితే సమాపక క్రియ. చాందిని బొమ్మ గీసి రంగులు వేసింది అనే వాక్యంలో వరుస సమాపక అసమాపక క్రియలు గుర్తించండి. వేసి గీసింది. వేసి గీసింది. గీసి వేసింది వస్తుంది కదా. సమాపక అంటే వేసింది. అసమాపక అంటే గీసి. ఫస్ట్ సమాపక అడిగింది కాబట్టి వేసి, తర్వాత గీసింది.
నెక్స్ట్ ఉడుపులు అనే పదం యొక్క పర్యాయపదం కాని దాన్ని గుర్తించండి. కష్టాలు. పుట్టములు అన్నా వస్త్రములు అన్నా ఉడుపులే, కష్టాలు అంటే కాదు. ఈ క్రింది వాటిలో బురద అనే పదం యొక్క పర్యాయపదం కాని దాన్ని గుర్తించండి. బురద అనగా కుంకుమ, కర్దమం, అడుసు 3 వచ్చాయి. కమర్దం వచ్చేసి కాదు. ఈ క్రింది వాటిలో కలంతో నానార్థకంగా రాని పదంని గుర్తించండి. దుఃఖం. ఈ క్రింది వాటిలో పావని అనే పదంతో నానార్థకంగా రాని పదంని గుర్తించండి. రాని పదం అంటే కానిది. భీముడు అన్న, గంగ అన్న, ఆవు అన్న పావని వస్తుంది. తెల్లనిది వచ్చేసి కాని పదం. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది అనే 2 వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయగా క్రింది వాటిలో ఏ వాక్యం వచ్చును? అంటే అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది అని రాయాలి. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఈ క్రింది సమూహాలలో వివిధ వృత్తుల వారు వివిధ పనిముట్లు జట్లుగా ఇవ్వడం జరిగింది. వాటిని జతపరచాలి. కుమ్మరి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? సారే చేస్తారు. కమ్మరి వాళ్ళు వచ్చేసి కొలిమి. కమ్మరి అంటే బంగారం. వడ్రంగి వాళ్ళు వచ్చేసి దూగోడ అంటాం. స్వర్ణకారులు వచ్చేసి మూస. స్వర్ణకారులు అంటే అవసలి వాళ్ళు. మూస బంగారం చేసేవాళ్ళు. ఇక్కడ కమ్మరి అంటే బంగారం అని చెప్పిన కదా. కమ్మరి అంటే కొలిమి. స్వర్ణకారులు అంటే మూస, అదే బంగారం చేసేవాళ్ళు. కమ్మరి వచ్చేసి సారే, కుమ్మరి వచ్చేసి సారే, కమ్మరి వచ్చేసి కొలిమి, వడ్రంగి వచ్చేసి దూగోడ, స్వర్ణకారులు వచ్చేసి మూస. ఆన్సర్ 3142. 2 లేదా అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయగా కొన్ని మార్పులు జరుగును. అలా జరుగు మార్పు కాని దానిని గుర్తించండి. ఏంది అది? చివరి వాక్యంకి ముందున్న వాక్యంలోకి సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారును. సమాపక క్రియలు పోయి అసమాపక క్రియలుగా మారుతాయి. చివరి వాక్యంలో ముందున్న వాక్యంకి చివరి వాక్యంలో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాసేటప్పుడు కొన్ని మార్పులు జరుగును. అలా జరిగే మార్పు కాని దానిని గుర్తించండి అంట కింది వాటిలో. మొదటి వాక్యంలో సమాపక క్రియ అసమాపక క్రియగా మారును. ఇది రాంగ్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సుధా మాట్లాడదు, సుధా చేసి చూపిస్తుంది అనే 2 వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాయగా సుధా మాట్లాడదు కానీ చేసి చూపిస్తుంది. సంయుక్త వాక్యాలు కాబట్టి మధ్యలో కాని అని వచ్చింది. నెక్స్ట్ లెసన్ శతకసుధ. శతకసుధ పాఠ్యాంశం ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. నారాయణ శతకకర్త ఎవరు? పోతన. చిత్త శతకకర్త భాస్కర కవి. భాస్కర శతకంని రచించిన కవి మారద వెంకయ్య. నరసింహ శతకంని రచించిన కవి కాకుస్తం శేషప్ప కవి. విశ్వకర్మ శతకంని రచించింది రామసింహ కవి. శ్రీ వెంకటేశ్వర శతకంని రచించిన కవి పురుషోత్తమాచార్య. శ్రీ బాక వరాంజనేయ శతకం రచించింది వెంకట్రావు. శ్రీ యాదగిరీంద్ర శతకంని రచించిన కవి తిరువాయి వెంకట కవి. గుణం పదం యొక్క వికృతి పదంని గుర్తించండి. గుణం. ఛందస్సు వేటిని గురించి తెలుపును? గురులఘువుల గురించి, అతి ప్రాసల గురించి, గణాల గురించి, మొత్తం 3 గురించి పైవన్నీ తెలియజేస్తుంది. ఈ క్రింది వాటిలో 2 క్షణాల కాలంలో ఉచ్చరించబడే దానిని గుర్తించండి. గురువు. 1 క్షణం అంటే లఘువు, 2 క్షణాలు అంటే గురువు. ఈ క్రింది వాటిలో ఏకలక్షణ గణం అంటే లాగణం. ఈ క్రింది వాటిలో 3 అక్షరాల గణంని గుర్తించండి. యాగణం. 3 అక్షరాల గణం వచ్చేసి యాగణం. గణం అనగా అర్థం ఏమిటి?
పైవన్నీ మాత్రల సముదాయం, లఘు గురువుల సమూహం, లఘు గురువు, 2 లఘువులు, గణమనగా ఇట్లా ఉంటుంది పైవన్నీ. ఈ క్రింది వాటిలో 3 అక్షరాల గణాలు ఇవ్వబడ్డాయి. వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆ గణం ఒకటి తప్పుగా ఉంది. ఆహారం అనే పదంలో లఘు గురువులను గుర్తించగా ఏ గణం వచ్చును? మా గణం వచ్చును. ఆహారం మా గణం. గురువు, లఘువు, లఘువు, 3 లఘువులనే గణాలు వరుసగా ఏ గణాలను సూచిస్తాయి? నా అంటే 3 లఘువులే, బా అంటే 1 గురువు 2 లఘువులు. బా నా. గురువు, లఘువు, లఘువు, గురువు, గురువు, లఘువు అనే గణాలు వచ్చేటట్టుగా అమర్చిన పదాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. రైతులు, పద్యాలు. లగం అనే ఈ క్రింది వాటిలో ఏ గణంగా పిలుస్తారు? వాగణం. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. లాగణం, లగం. క్రింది వాటిలో పోతన గారి రచన కానిదేది? విజయ విలాసం. ఈ క్రింది వారిలో ఎవరు శైవ పండిత త్రయంలో ఒకరు? ఎవరు? శ్రీపతి పండితులు. నారాయణ అనే మకుటంతో శతకంని రచించిన కవి ఈ క్రింది వాళ్ళు ఎవరు? పోతన. చిత్తమ అనే మకుటంతో శతకంని రచించిన కవి ఈ క్రింది వారిలో ఎవరు? భాస్కర కవి. దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో చేసిన కవి ఎవరు? కాకుస్సం శేషప్ప కవి. కాకుస్సం శేషప్ప కవి గారిచే రచించబడని శతకమేదో ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆయన నరసింహ శతకాన్ని, రుకేశర శతకాన్ని, నరహరి శతకాన్ని 3 శతకాలని రచించిండు. శ్రీ యాదగిరీంద్ర శతకం వచ్చేసి అతనిది కాదు. రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు? పండిత రామసింహ కవి. వెంకటేశ్వర అనే మకుటంతో రచనలు చేసిన కవి మరిగంటి పురుషోత్తమాచార్యులు. ఈ క్రింది వాటిలో పండిత రామసింహ కవి గారి రచన కాని దానిని గుర్తించండి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణశ్రమ ధర్మాలు, విశ్వకర్మ శతకం ఈ 3 అతనివి రచనలు. గోదాదేవి వచ్చేసి కాదు. ఇది రైట్ ఆన్సర్. ఈ క్రింది వారిలో ఏ కవి విద్యుత్ కవిగా గుర్తింపు పొందారు? వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. విద్యుత్ కవిగా మరిగంటి పురుషోత్తమాచార్యులు అండ్ ఇంకో కవి కూడా ఉంటాడు. ఇద్దరికి ఉండేది. మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ముందు లెసన్స్లో వస్తాడు ఆయన. మరిగంటి పురుషోత్తమాచార్యులు. ఈ క్రింది వాటిలో ఏ రచన మరిగంటి పురుషోత్తమాచార్యులు గారిచే రచింపబడలేదు? అతని రచన కాదు అంట. మారుతి అతనిదే, సత్యవతి సంతానం అతనిదే, గోదావరి అతనిదే, ధర్మపురి రామాయణం వచ్చేసి అతని రచన కాదు. ఇది రైట్ ఆన్సర్. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంను రచించిన కవిని క్రింది వాటిలో ఈ క్రింది కవులలో గుర్తించండి. ఎవరు రచించారు? కాకుస్తం శేషప్ప కవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాన్ని రచించింది. భాకవరాంజనేయ కాలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో శతకంని పూరించిన కవి వెంకట్రావు. ఈ క్రింది వాటిలో సంధి పదం వాటి సంధితో జత చేయడం అయింది. వాటిలో సరికాని జత వచ్చేసి చాలకున్న, సవర్ణ దీర్ఘ సంధి. మిగతావన్నీ కరెక్టే. రాతికంటూ ఇత్వ సంధి కరెక్టే. భాకవాంజనేయ సవర్ణ దీర్ఘ సంధి కరెక్టే. దశేంద్రియ గుణసంధి కరెక్టే. చాలకున్న చేసి సవర్ణ దీర్ఘ సంధి కాదు. రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. అన్ని సరికానివి అడుగుతున్నాడు. దశకంఠుడు వచ్చేసి ద్విగు సమాసం కాదు. ఆకలి దప్పికలు వచ్చేసి ద్వంద్వ సమాసం.
దశేంద్రియాలు వచ్చేసి ద్విగు సమాసం, 4 వేదాలు వచ్చేసి ద్విగు సమాసం. దశకంఠుడు అంటే 10 తలలు కలవాడు వస్తే బహువ్రీహి సమాసం వస్తుంది కదా, ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది కరెక్ట్. ఈ క్రింది వాటిలో లఘువును గుర్తించడానికి కావలసిన లక్షణం కానిదాన్ని గుర్తించండి. ఉభయాక్షరాలు 3 గుర్తించడానికి ఉంటాయి, ఇది ఒక్కటి ఉభయాక్షరాలు ఒక్కటి ఉండదు కాబట్టి ఇది కరెక్ట్. క్రింది వాటిలో గురువును గుర్తించడానికి కావలసిన లక్షణం కాని దానిని గుర్తించండి. ఇవన్నీ గుర్తించడానికి వీలుగా ఉంటుంది, కానీ వచ్చేసి దీర్ఘాక్షరాల ప్రక్కనే ఉన్న హ్రస్వాలు అనేది రైట్ ఆన్సర్. ఈ క్రింది పదాలలో ఏ పదం ఒక 3 అక్షరాల గణంని ఇవ్వదు అంట? అందం. ఈ 3 ఇస్తాయి, ఇది ఒకటి ఇవ్వదు. లక్షాధికారాలైన లవమన్నమే కానీ మొరుగు బంగారంబు రింగబోడు అంటూ గొప్ప నీతిని తెలిపిన కవి కాకుస్తం శేషప్ప కవి. క్రింది వాటిలో శతక ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యంని గుర్తించండి. ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావంని కలిగి ఉండదు, కానిది వచ్చేసి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నవా అనే పద్యపదంలో లేని గణంని గుర్తించండి. లేని గణం వచ్చేసి మా గణం. అంటే స్టార్టింగ్లో బా వస్తుంది, నా వస్తుంది, జా వస్తుంది. ఇందులో లేని గణం అంట. ఈ మొత్తం పదాలలో లేని గణం వచ్చేసి మా. నజబజ జజర బబరనమయవ జా అంటే నజబజ జజరలో జా వస్తుంది కాబట్టి జా గణం. మా ఒక్కటి రాదు. ఔలతో కూడిన హల్లు పక్కను అశ్వాక్షరం ఏమవుతుంది? లఘువవుతుంది. భాగవరాంజనేయ కలభంజన సాధు జనానురాంజన అనే పద్యపాదంలో ఘన విభజన చేయగా మధ్య భాగంలో వచ్చు గణంని గుర్తించండి. మధ్యలో వచ్చేదంట భగన. ధృతయున్ ధర్మం సర్వజీవ హితము దూరంబు కాకుండా అనే పద్యపాదం ఘన విభజన చేయగా వచ్చు గణములు భరణ బబరవ. ఇక్కడ మ్యాచింగ్ ప్రకృతి వికృతులు. దోషం వచ్చేసి వికృతి దోషం. అగ్ని వచ్చేసి అగ్గి. పుణ్యం వచ్చేసి పుణ్యం వచ్చేసి పుణ్యము. ధర్మం వచ్చేసి ధమ్మము. సో ఫస్ట్ వన్ వచ్చేసి 6 3 4 5 6 3 4 5 సెకండ్ వన్ చూడండి. దోషం వచ్చేసి 6, అగ్ని వచ్చేసి అగ్గి 3, పుణ్యం వచ్చేసి పుణ్యము 4, ధర్మం వచ్చేసి ధమ్మము 5. 6 3 4 5 ఆన్సర్ 2. బీదల కన్నవస్త్రములు పెర్మినొసంగుము తుచ్చ సౌఖ్యసము అనే చిత్త శతకంలోని శ్రీపతి భాస్కర కవి రచించిన ఏ పద్యంకి చెందింది? ఆన్సర్ వచ్చేసి ఉత్పలమాల. మొదటి పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. ఏ శతకం? ఆ శతకం ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఏం శతకం అది? భాస్కర శతకం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తెలుగు జానపద